ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు లీగల్ ఒపీనియన్స్. సో మీకు లీగల్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, దానికి కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు. మీకు చక్కగా ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రోజు వచ్చిన మనకి సమస్య గురించి ఒకసారి ఆజాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఈ రోజు మనకు వచ్చిన సమస్య ఏంటి అంటే, వాళ్ళు మిడిల్ క్లాస్ అండి. అయితే వాళ్ళు ఒక విలేజ్ లో ఉంటారు. హనుమకొండ అని రాశారు అనమాట. హనుమకొండలో ఉంటారు. బాబు చదువు కోసం మనకి ఇక్కడ హైదరాబాద్ లో బాబుని కాలేజ్ లో చేర్పించారు, బీటెక్ అన్నమాట. సో అడ్మిషన్ తీసుకున్న వెంటనే బాబుకి హెల్త్ ఇష్యూ వచ్చిందట. ఈ హెల్త్ ఇష్యూ రావడం వల్ల డాక్టర్ ఆల్రెడీ ఏం చెప్పారంటే, బాబుని హాస్టల్లో పెట్టకండి, వేరే ఊర్లో పెట్టకండి, మీ దగ్గర ఉండి బాబుని చూసుకోండి, బాగలేదు కాబట్టి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ అబ్బాయికి ర్యాంక్ రాలేదు, వీళ్ళు అడ్మిషన్ కట్టేశారు. ఇప్పుడు సరే కాలేజ్కి వెళ్ళి బాబు పరిస్థితి ఇది, మేము బాబుని తీసుకెళ్తాము అని చెప్తే సర్టిఫికేట్స్ ఇవ్వమని అడిగితే, సారీ ఇంకా చేర్పించలేదు, మా సర్టిఫికేట్స్ మాకు ఇస్తే మేము అక్కడ లోకల్ కాలేజ్లో చేర్పించుకుంటామన్నారు. అయితే ఇక్కడ కాలేజ్ వాళ్ళు ఏంటి అంటే, ఈ సంవత్సరం మొత్తం ఫీజు కట్టమని అడుగుతున్నారు. అది కడితేనే మేము మీకు సర్టిఫికేట్స్ ఇస్తామంటున్నారు. ఎలా అండి మరి? అసలు ఇంకా పాపం కూడా చేరలేదు, ఓన్లీ అడ్మిషన్ తీసుకున్నారు. మరి వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. జనరల్గా ఏంటంటే చాలా మంది మా దగ్గర చాలా కేసులు వస్తుంటాయి. ఇలాంటి పిల్లలు ఏంటంటే కాలేజీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఫీజు కడతారు, ఎంతో కొంత ఫీజు కానీ అడ్మిషన్ తీసుకుంటుంది. ఈ మధ్య ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ వాళ్ళు, అది కొంత అమౌంట్ కొంత రిలీజ్ చేయట్లేదు తొందరగా. ఇది ఇక్కడ 2 రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ కొంతమంది కాలేజీ యాజమాన్యం కానీ కాలేజీ వాళ్ళు నడుస్తూ ఉంది. ఇది లాకి సంబంధించిన క్వశ్చన్ కాదు, కాకపోతే మనం సోషల్ అవేర్నెస్ మనం ఎప్పుడు క్రియేట్ చేస్తాం కాబట్టి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇది. సో ఏదైనా సరే ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, చాలా కేసులు మేము చూసాం. సర్టిఫికేట్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పెట్టుకొని మళ్ళీ తిరిగి ఇవ్వకపోవటం అనేది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏదైతే ఉందో, యూజీసీ దాని ప్రకారం, నామ్స్ ప్రకారం ఇది చట్టవిరుద్ధం. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇతనికి బాధ అదే కాదు, చాలా మంది స్టూడెంట్స్ సీరియస్ సఫర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఆఫీస్ బాయ్ ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య ఎవరో వచ్చాడు, సార్ ఇట్లా జరిగిందని చెప్పాడు మనం. సో కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇప్పుడు ఇదివరకు లాగా ఎడ్యుకేషన్ అనేది ఓపెన్గా చెప్పాలి అంటే ఒక బిజినెస్. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ లాగే అవుతుంది. ఈ ఎడ్యుకేషన్ అనేది ఏదో ప్రజలకు అవేర్నెస్ తీసుకురొద్దాము, లేకపోతే వాళ్ళని ముందు చూపు తీసుకెళ్దాం అనే ఆలోచన ఏది లేదు. ఎడ్యుకేషన్ అంటే బిజినెస్సే కదా, నథింగ్ బట్ బిజినెస్సే కదా, ఒక వ్యాపారం, అదొక వ్యాపారం అయిపోయింది. ఎప్పుడైతే చదువు వ్యాపారాత్మకంగా అయిపోయినప్పుడు వాళ్ళు వ్యాపార దృక్పథంతోనే చూస్తారు, పిల్లోడి జీవితం గురించి వాళ్ళు ఆలోచించారు. సో ఈ జనరల్గా ఏంటంటే, ఇప్పుడున్న జనరల్గా ఉన్న అన్ని కాలేజీలు కూడా ఎవరైనా సరే పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు పెట్టుకొని మీరు కనుక సర్టిఫికెట్లు కనుక ఇవ్వకపోతే ఇది చట్టవిరుద్ధం 100%. అప్పుడు చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సఫర్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే, ముందుగా మీ యొక్క సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో దయచేసి ముందు ఒరిజినల్, అసలు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఏ యొక్క సంస్థ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కానీ తీసుకొని పెట్టుకోకూడదు. దట్ ఇస్ ద రూల్. ఇప్పుడు మనం ఒక జాబ్ జాయిన్ అవుతున్నాము, అతను చూసి వెరిఫికేషన్ చేసి ఇది ఒరిజినల్లా కాదని చెప్పి రిటర్న్ ఇచ్చేయాలి తప్ప అతను పెట్టుకోవద్దు. అలాగే స్కూల్ కానీ కాలేజెస్ యాజమాన్యం కానీ జిరాక్స్లు ఏదో తీసుకొని వెరిఫికేషన్ చేస్తారు, అంతే. వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ రిటర్న్ ఇచ్చేస్తారు. అది ఏంటంటే చాలా మంది అవగాహన లోపం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల పాపం చాలా మంది పిల్లలు సఫర్ అవుతారు. ఒరిజినల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్మీడియట్ జాయిన్ 10th ఇచ్చేస్తాడు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత చాలా ఉంటాయి, బీటెక్లో చాలా ఉంటాయి, ఆడికి ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఫీజు రియంబర్స్ రాలేదనుకోండి, ఈ పిల్లడు మానేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి డబ్బులు రావు కదా. ఇప్పుడు మధ్యలో పిల్లడు మానేస్తే మధ్యలో ఫిలప్ చేయలేరు కదా వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే 3 yearsకి సరిపడా ఫీజు మరి ప్లాన్ చేసుకుని పెట్టుకుంటారు. వాళ్ళ బడ్జెట్, వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫీజు రియంబర్స్ రానప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నారు. మనం ఇప్పుడు 2 రకాల ఆలోచిద్దాం, 2 కోణాలు ఆలోచించాం. అంత పెద్ద ఇన్స్టిట్యూట్, అంత పెద్ద వ్యవస్థ, అంతమంది మెయింటెనెన్స్ చేయాలంటే పిల్లలు ఇచ్చే ఫీజుల మీదే కదా ఆధారపడేది వాళ్ళు కూడా. అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇది ఫీజు రియంబర్స్ వల్ల, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు సఫర్ అవుతారు. అలాగే ఏంటంటే, ఇదే అవకాశం చిక్కింది కదా అనేసి చాలామంది పిల్లలకి సర్టిఫికేట్ తీసేసుకొని, బాబు నువ్వు అట్లా మొత్తం ఫీజు కడితే నేను సర్టిఫికేట్లు ఇస్తావు, రిలీజ్ చేస్తావు అని అంటుంటారు. ఇక్కడ చాలా మధ్యతరగతి, పేద మధ్యతరగతి పిల్లలు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అదే ఆర్థిక సమస్య ఉంటే అమెరికా పోయి చదువుకుంటారు చాలామంది, ఓపెన్ చెప్తున్నాను. సో అది లేకే కదా ఈ బాధ.
అలా ఉండటం అనేది ఇట్స్ క్రైమ్. సో నేరం. కాబట్టి ఎవరైనా సరే మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఉమ్, స్కూల్ కానీ అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా సంస్థలో ఉంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్స్ పెట్టండి, ఉమ్, బాబు మా సర్టిఫికేట్ మాకు ఒరిజినల్ ఇచ్చేయాలని చెప్పి. ఎవరైనా సరే మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు పెట్టుకొని ఫీజు కనుక అడిగితే మీరు ఆ యొక్క యాజమాన్యం పైన మీరు ఫిర్యాదు చేయొచ్చు. యూజీసీ ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉంటుంది, దాంట్లో మీరు ఫిర్యాదు చేయండి. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి ఫిర్యాదు చేయండి. ఓకేనండి. అలాగా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము అంటే నేను సరదా కొన్ని కేసులు చేశాను జస్ట్ ఫ్రీగా పేదలకి. అందులో ఏంటంటే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేసాం. ఇది పిల్లలు అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకు ఉంది కదమ్మా, అవును, అది కూడా మన జీవనోపాధి విషయంలో మనకున్న రైట్, అది మన హక్కుల్లో అదొకటి. ఖచ్చితంగా. చదువు అనేది కూడా మన హక్కు. సో అది వైలేషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు తన దగ్గర పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ ఫర్దర్గా పిల్లలు చదువుకుంటే కుదరు. దట్ ఈస్ ఆల్సో వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో దానికి సంబంధించి మేము ఇక్కడ అంటే హైదరాబాద్లో అయితే నాంపల్లిలో ఉంది, నాంపల్లి హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ మనకి ఆంధ్రాలో అయితే జనరల్గా అంటే కర్నూలులో ఉంటుంది, ఉమ్, కర్నూలులో కూడా మీరు వెళ్ళి ఫిర్యాదు చేయండి. లేదా ఇంకా మీకు ఓపిక ఉందంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు, మేము చూసాం చాలామందికి ఆర్డర్స్ ఇచ్చారు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి. అది డిఈఓ వారికి కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కానీ ఆఫీసర్స్కి వీళ్ళు ఇస్తారు, నోటీస్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి తీసుకొని ఇచ్చేస్తారన్నమాట. ఓకే. కాకపోతే ఏంటంటే నేనేమంటున్నానంటే ఇక్కడ యాజమాన్యం విషయంలో కూడా అంటే వాళ్ళ విషయం వైసా వర్స రెండు చూడాలి మనం, ఉమ్, వాళ్ళది కూడా చూసుకోవాలి. అంటే బిజినెస్ అంటే లాభ నష్టాలు ఉంటాయి, ఇప్పుడు బిజినెస్ అంటే లాభ నష్టాలు ఉంటాయి కాబట్టి యాజమాన్యము ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ముందే మనం అంటే కరెక్ట్గా అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి హెల్త్ బాగాలేదు సరే దానికి మనం ఏం చేయలేము. లేదా? కరెక్ట్గా మీరు తీసుకునే కోర్సులు చాలా మంది ఏం చేస్తారు, కోర్సుల మీద అవగాహన ఉండదు. ఉమ్, ఏదో బీటెక్లో 100 రకాల కోర్సులు ఉంటాయి, వీడికి తెలియదు. ఉమ్, అంటే ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ. ఎందులో అతను ఏదో చదువుకోవాలనుకుంటాడు ఎక్కడికో పోతాడు. ఇది చాలా విచిత్రమైన ఉంటుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సో వాడికి ఇందులో చేస్తే ఇది ఉంటుంది. ఇప్పుడు దానికి బీటెక్ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ బీటెక్లో EEE ఉంటాయి ఈ మధ్య, అవును, అవన్నీ తీసుకుని సెకండ్ ఇయర్కో థర్డ్ ఇయర్కో వచ్చారు. ఇప్పుడు ఏ వచ్చింది, ఉమ్, అవును, ఇప్పుడు 3 years పోయినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఏలో జాయిన్ అవుతాడు. సో మళ్ళీ అక్కడ ఇట్లా అనమాట. ఎడ్యుకేషన్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ రంగంలో మార్పులతో పాటుగా ప్రజలకి అవేర్నెస్ అనేది ఇండియాలో లేదు. ఇప్పుడు ఉదాహరణకి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటారు, ఆ పిల్లోని ఎంతవరకు అంటే ఓకే ఇంటర్మీడియట్ అంటే ఏదో తర్వాత ఫర్దర్గా అతని జీవితానికి నిలబడి ఏ కోర్సులు కరెక్ట్గా ఉంటాయి. ఆ ఎడ్యుకేషన్ కెరియర్ గైడ్ లైన్స్ అనేది లేదు ఇండియాలో. సరైన ప్రభుత్వం వారు కూడా దానికి సంబంధించి బాబు ఇందులో నీకు ఆనందం ఏముంది సార్, నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం, లేకపోతే నాకు ఇదంటే ఇష్టం, వాళ్ళ యొక్క అభిరుచికి సరిపడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మన భారతదేశంలో లేదు. మన భారతదేశంలో ఓపెన్గా చెప్పాలంటే అంటే నేను మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే అక్కడికే మళ్ళీ ఇది వస్తుంది. అవును, ఇప్పుడు వేరే చైనా లాంటి ప్రాంతాల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి గోడ కట్టడం, కార్పెంటర్ వర్క్ చేయించడం, ఉమ్, ఈ సెల్ ఫోన్ రిపేర్ చేయించడం, ఇవి స్టార్టింగ్ చేస్తారు. మీరు చూడండి చైనా స్కూల్స్ అని అలాగ ఉంటాయి. మన దాంట్లో అలా ఉండదు. 10+2 తర్వాత ఏదో ఇంకా 4 or 5 ఉంటాయి. ఆడికి ఏమీ తెలియదు. బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది ఓపెన్గా మాట్లాడతాం. బీటెక్ చదివిన చాలామంది అక్కడ చదివేది వేరు, ఇక్కడ చేసే కోర్సులు వేరు, ఇక్కడ చేసే జాబ్ వేరు. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు కూడా మెల్లిమెల్లిగా తీసుకురావాలి. ఇది లార్డ్ మెకాలే బ్రిటిష్ ఆఫీసర్ పెట్టిన సిస్టమ్ మనం చదువుకునేది. ఇప్పుడు స్కూల్లో తప్పులేదు, స్కూల్లో కూడా మన పిల్లలకి ఎవరైనా వడ్రంగి పని నేర్పిస్తున్నారు అనుకోండి, కార్పెంటరీ వర్క్ లేకపోతే బేల్దారి పని గోడ నేర్పించారు, మనం ఏమంటాం ఏందా మా వాడు ఎంత చదువుకొని బేల్దారి పని చేయాలంటారు, అంతేనా? సో ఈ సిస్టమ్ అనేది మనం అలవాటు పడిపోయాం తరతరాలుగా. 150-200 years నుంచి మన మైండ్ సెట్లో అట్లా అలవాటు అయిపోయింది. స్కిల్ వేరు, ఎడ్యుకేషన్ సిస్టమ్ Yes, వేరు. నిన్న మొన్న మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా అన్నారు అన్నమాట, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, మీరు చదువు పక్కన పెట్ట స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్ అక్కడ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు, స్కిల్స్ నేర్చుకోండి. ఎడ్యుకేషన్ వేరు, స్కిల్ వేరు, చదువు వేరు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన దాంట్లో అన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంట స్కిల్స్ లేవు. ఎంతసేపటికి ఏంటంటే బాబు ఏదో మాకు తెలియదు, నాకు అంత నాలెడ్జ్ మా లాండ్ గురించి చెప్తాం కానీ అది ఉంటాయి కదా ఈజీ స్కేర్ ఏదో చెప్పేసి ఆ డంప్ తీసుకెళ్ళి మైండ్లో పెట్టేస్తారు. బయటకు వస్తే దేనికి పనికిరాదు, అవునా కదా? సో నేనేమంటానంటే మీరు అంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఒక విన్నపం ఏంటంటే మన ద్వారా ఏం చెప్తున్నానంటే సరే స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టము సర్టిఫికేట్లు ఇవన్నీ ఒక పక్కన పెడితే ముందు కెరియర్ గైడ్లైన్స్ ఏదైతే తెలుసుకొని మీకు అది సూటబుల్ కావద్దో కదా చూసుకొని అప్పుడు జాయిన్ అవ్వండి అని నాకు సలహా మాత్రం. అది సో మరి ఇప్పుడు వీళ్ళు ఫైనల్ గా ఏ చేస్తే ఏం లేదండి, యూజీసీ వాళ్ళకి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నెట్లో కొడితే వస్తుంది, వాళ్ళు కంప్లైంట్ చేయమనండి. రెండోది హ్యూమన్ రైట్స్ కమిషన్, ఒకవేళ అక్కడ పని కాకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేయండి. సో ఇదండి, మీరు ఆజాద్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా కంప్లైంట్ రైజ్ చేయండి, మీకు ఏదో ఒక సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంకేమన్నా మీరు చెప్పాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.